చాలామంది వయసు పైబడిపోయిన మగవాళ్ళు మన దగ్గరికి ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల వల్ల వచ్చే ఇబ్బందులతో ఓపీడీకి వస్తూ ఉంటారు. సో ఆ ఇబ్బందులు ఏముంటాయి? మూత్రం సరిగ్గా రాకపోవడం, వచ్చినప్పుడు చాలా మెల్లగా రావడం, బొట్లుగా కారడం, పోసిన తర్వాత లోపల మళ్ళీ యూరిన్ మిగిలిపోయిన ఫీలింగ్ ఉండడం, రాత్రులు ఎక్కువసార్లు యూరిన్ కోసం నిద్ర నుంచి లేవాల్సిన అవసరం పడడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో వీళ్ళందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ అసలు ప్రాస్టేట్ గ్రంథి అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దానికి మా మూత్రం సమస్యకి సంబంధం ఏంటి? ఇది మూత్ర సంచి నుంచి ఇది మూత్రం బయటకు వచ్చే ద్వారం. దీన్ని మనం మూత్రనాళం అంటాం, యురేథ్రా అంటాం. సో మూత్ర సంచి దాటగానే మూత్రనాళాన్ని చుట్టూ సర్కంఫరెన్షియల్గా దాన్ని సరౌండ్ చేసిన ఒక గ్రంథిని మనం ప్రాస్టేట్ అంటాం. ఈ ప్రాస్టేట్ గ్రంథి మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది. ఒక వయసు తర్వాత 45-50 ఏళ్ళ వయసు తర్వాత దీని సైజు పెరగడం చాలా సాధారణ ప్రక్రియ. సో పెరిగిన తర్వాత ఈ గ్లాండ్ సైజుని బట్టి, దాని పెరుగుదలని బట్టి, అంటే గ్రంథి బయటికి పెరగడం, లోపలికి పెరగడం, అలా పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ నాళం నొక్కుకుపోతుంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ నాళం చాలా వైడ్గా, వెడల్పుగా, దీని నుంచి యూరిన్ ఫ్రీగా పాస్ అయ్యే విధంగా ఉంది. అదే ఇక్కడికి వస్తే ఈ పెరిగిన గ్రంథి వల్ల నాళం నొక్కుపోయింది. సో ఇలా నొక్కుపోవడం వల్ల ఈ పేషెంట్కి నేను ఇందాక చెప్పిన ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి. సో అలా ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు సాధారణంగా అయితే మనం ఒక 70-80% మంది పేషెంట్స్కి మందుల ద్వారానే వాళ్ళ ప్రాబ్లం మనం నయం చేయొచ్చు. బట్ కొంతమంది పేషెంట్స్ చాలా పెద్ద గ్రంథితో సమస్యతో బాధపడుతున్నప్పుడు, ఆ గ్రంథి వల్ల మూత్ర సంచిలో రాళ్ళు తయారైనప్పుడు, చీటికి మాటికి మూత్రాశయంలో, కిడ్నీల్లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు, దానివల్ల యూరిన్లో బ్లీడింగ్ అవుతున్నప్పుడు వాళ్ళకి మాత్రం మనం ప్రాస్టేట్ సర్జరీ చేస్తే వాళ్ళకి ఎంతగానో ఉపయోగం ఉంటుంది.